జగన్ 5 ఏళ్ల పాలనలో అంధకారంలో పడిన అమరావతి భవిష్యత్ దేదీప్యమానంగా ప్రకాశించేందుకు మార్గం సుగమమైంది. ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం ప్రవేశపెట్టిన రాష్ట్ర పునర్విభజన చట్టం సవరణ బిల్లుకు లోక్సభలో ఆమోదం దొరికింది. అది ఇక్కడ వార్త. లోక్సభలో దాదాపు 2 గంటల సేపు చర్చ, 18 మంది ఎంపీల ప్రసంగం, జగన్ తీరుని ఎండగట్టిన సభ్యులు, మూజువాణి ఓటుతో సభ ఆమోదం. నిన్న మాట్లాడుకున్న మూజువాణి ఓటు, సభ ఆమోదం, వాట్ ఈజ్ వాట్ అని. సో అంటే ఉన్న మెజార్టీలో ఎవరు ఎక్కువగా చేస్తే దాన్ని, అప్పటికీ వైసీపీ వాళ్ళు ఉన్న ఆ ముగ్గురు కూడా ఏదో మాట్లాడరు, మేము వ్యతిరేకత అని చెప్పి సభలోంచి బయటికి వెళ్ళిపోయారు. ఎందుకంటే అక్కడ ఏం మాట్లాడాలి, ఎలా ప్రతిఘటించాలి, దాంట్లో తప్పొప్పుల్ని ఏమిని వేలెత్తి చూపించాలో ఆన్సర్స్ లేవుగా వాళ్ళ దగ్గర లేవు. కాబట్టి బయటికి వెళ్ళిపోతేనే ఉత్తమం. నువ్వు సభకి వెళ్ళొద్దు, ఆ మాత్రం నన్ను ఎందుకు వెళ్ళడం? సభకి వెళ్ళకుండా సైడ్ అయిపోతే ఏ ప్రాబ్లం లేదు. అబ్బా మంచివాడు, ఉత్తముడు. పైగా నిన్న మాట్లాడింది ఎవరు? ఏ లిక్కర్ స్కామ్ మీద అయితే అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటకు వచ్చారో ఆ ఎంపీ గారు నిన్న అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది. మనం అంత లైవ్లో చూసాం. ఆయన ఎవరో కాదు, మిథున్ రెడ్డి గారు, ఎంపీ మిథున్ రెడ్డి గారు. జగన్ 5 ఏళ్ల పాలనలో అంధకారంలో పడిన అమరావతి భవిష్యత్ దేదీప్యమానంగా వెలగబోతోంది. 24 జూన్ 2 నుంచి అమరావతిని రాష్ట్ర రాజధాని చట్టం ద్వారా గుర్తిస్తున్నట్లు ఈ బిల్లులో పేర్కొన్నారు. దాంతోపాటు రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ CRDA అంటే క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ రాజధానిగా నోటిఫై చేసిన ప్రాంతమంతా అమరావతి పరిధిలోకి వస్తుందని తెలిపారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ బుధవారం ప్రవేశపెట్టిన ఈ బిల్లు మొత్తానికి చర్చోపచర్చలు జరిగాయి. ఇక్కడ ఒకసారి స్పీకర్కి కలిసి వాళ్ళు ధన్యవాదాలు చెప్తున్నట్టు కూడా కనిపిస్తుంది. జగన్ను ఎండగట్టిన కూటమి ఎంపీలు, ఎందుకంటే ఈ సందర్భంగా సీఎం రమేష్ లాంటి వ్యక్తులు కూడా చాలా ఆగ్రహావేశాలుగా మాట్లాడారు. అలాగే కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని గారు కూడా ఎంతమంది తల్లుల, ఎంతమంది ఆడవాళ్ళ ఉసురు, వాళ్ళ యొక్క కన్నీరు ఏదైతే ఉందో అది నిజంగా గంగమ్మ తల్లిలా ప్రవహించింది. కాబట్టి ఈరోజు అమరావతికి ఈ చట్టబద్ధత వెనుకున్న ప్రధాన కారణం ఆ తల్లుల యొక్క ప్రార్థనలు అని చెప్పి పెమ్మసాని గారు వ్యాఖ్యానించడం జరిగింది. ఒక్కసారి ఇక్కడ చూద్దాం. బిల్లుపై చర్చను ప్రారంభించిన కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తాను అమరావతి భూమిపుత్రుడిగా మాట్లాడుతున్నానన్నారు. 3 రాజధానుల పేరుతో జగన్ వికృత క్రీడ తీవ్రంగా విమర్శించారు. అమరావతి రైతులపై ఆయన చేసిన దాడులు, ముఖ్యంగా మహిళా రైతులు జరిగిన అవమానాలను కళ్ళగట్టినట్లు వివరించారు. ఎందుకంటే ఒకానొక టైంలో అక్కడ మహిళా రైతులను కూడా ప్రాస్టిట్యూట్గా కూడా పోల్చిన సందర్భాలు ఉన్నాయి. ఎంత దయనీయ పరిస్థితి, ఎంత దుర్మార్గం, ఎంత నీచము చూడండి. అందుకే అక్కడ ఎయిడ్స్ ఎక్కువగా ఉందని కూడా ఒక ప్రబుద్ధుడు అన్నాడు. పేర్లు అనవసరం. అయితే అంటే అన్ని యాంగిల్లో మానసికంగా కుంగ తీసేశారు. ఇక్కడ చూడండి, దాడులు, ముఖ్యంగా మహిళల అవమానాలు కళ్ళగట్టి వివరించారు. ఆడబిడ్డల కన్నీటి చుక్కలే జగన్ పతనానికి కారణమని టీడీపీ సభ్యుడు కలిసిట్టి అప్పలనాయుడు గారు అన్నారు. మరి ఉసురు పోతుందా అండి? అనుకోవచ్చు. మీరు ఏ ఘటనలు తీసుకోండి, అందుకే మనది వేదభూమి, కర్మభూమి కూడా. కర్మ సిద్ధాంతం మనం అంతగా నమ్మడానికి కారణం అదే. ఇక్కడ చూడండి, జగన్ ప్రభుత్వం రహదారులు సహా విధ్వంసం చేసిన పనితీరును బీజేపీ ఎంపీ సీఎం రమేష్ వివరించారు. 5 ఏళ్ల పాటు జరిగిన దోపిడీ, దౌర్జన్యాలు, విధ్వంసకాండ, లిక్కర్ మాఫియా ఆకృత్యాలను సభ దృష్టికి తెచ్చారు. అమరావతిని ధ్వంసం చేసినందుకే ప్రజలు జగన్కు కేవలం 11 సీట్లు ఇచ్చారంటూ కూడా చెప్పారు. ఇక్కడ సమాజ్వాదీ సంపూర్ణ సమర్థన, ఇది ఒక చూడండి. ఇందులో రాష్ట్ర పునర్విభజన చట్ట సవరణ బిల్లును ఆకస్మికంగా ప్రవేశపెట్టడంపై సమాజ్వాదీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే బిల్లును సమర్థిస్తున్నారని, ఆలస్యంగానైనా ఒక రాష్ట్రానికి స్థిరమైన రాజధాని అవసరమని చెప్పారు. అన్ని సౌకర్యాలు ఉన్న విశాఖను కాకుండా రైతుల నుంచి పెద్ద ఎత్తున భూములు తీసుకుని అమరావతిని రాజధానిగా చేయాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. రైతులకు భూసేకరణ చట్టం కింద తగిన నష్టపరిహారం ఇస్తున్నారని అడుగ్గా అంతకంటే ఎక్కువే చెల్లిస్తున్నామని కృష్ణదేవరాయలు జవాబిచ్చారు. అలాగైతే బిల్లును ఆహ్వానిస్తానని ధర్మేంద్ర యాదవ్ చెప్పారు. మరి ఈయనకి రిక్వెస్ట్ చేస్తుంటారు. ఇండియా కూటమి నుంచి ఎప్పుడైతే జంతర్ మంతర్ చేశారో అప్పుడు వ్యక్తులను కొంతమంది కలిశారు. ఆ కలిసిన వ్యక్తులు ఈయన కూడా ఉన్నారు. ఈయన ఇట్లా ప్రశ్నిస్తూనే జవాబులు దొరికేసరికి ఇంకా తిరిగి మాట్లాడలేక, క్లారిటీ లేక సైలెంట్ అయిపోయారట. ఇక్కడ చూడండి, రేవంత్ ఆర్ఆర్ ట్యాక్స్. కిషన్ రెడ్డి, అమరావతిని ఏపీ రాజధానిగా అభివృద్ధి చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అయితే తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ పేరిట సీఎం రేవంత్ రెడ్డి పనులు వసూలు చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. పునర్విభజన చట్టంలో తెలంగాణకి ఇచ్చిన హామీలు ఇంతవరకు నెరవేర్చలేదని ఆ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు గడ్డం వంశీకృష్ణ, మల్లు రవి, రఘురామరెడ్డి విమర్శించారు.
బిల్లుకు వైసీపీ వ్యతిరేకం మిథున్ రెడ్డి. చూసాం, ఈయన అరెస్ట్ అయ్యి బెయిల్ మీద వచ్చిన వ్యక్తి, మీరు ఏదో ఒకటి మాట్లాడాలి, వార్తల్లో నిలబడాలి, వైకాపా అనేది మనం మాట్లాడుకోవాలి కాబట్టి ఈ విధంగా విమర్శించారు. ఎట్టకేలకు అమరావతికి చట్టబద్ధత కలిసింది. ఇదిలా ఉంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు ఒకసారి ఇక్కడ చూడండి. మావిగన్ను రాజధానిగా ప్రకటించండి అంటే ఆయన కాన్సెప్ట్ మావిగన్, జగన్ అంటే జగన్ అని పేరు రాగానే క్యాపిటల్ పేరు ఆయన గుర్తు రావాలి. ఎందుకంటే మరి గత 5 ఏళ్ళు గొప్ప అభివృద్ధి చేసేశారు కాబట్టి మరి ఆ అభివృద్ధిని అందరూ చెప్పుకోవాలి, గుర్తు పెట్టుకోవాలంటే సిమిలర్గా పేరు పెట్టుకోవాలి. కోర్స్ ఇప్పుడు రేపు పొద్దున అమరావతి అని ఎక్కడ వచ్చినా కూడా ఆయనకి సంబంధించిన పేపర్లో, ఆయనకు సంబంధించిన ఛానల్స్లో మావిగన్ అనే రాసుకుంటారేమో. రేపు అలాగే రాస్తారు, చూస్తూనండి. ఎందుకంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళ పేపరు, నా వార్తలు నా ఇష్టం కదా. ఇక్కడ చూడండి, అసెంబ్లీలో తీర్మానం డ్రామా, వాళ్ళు సవరణ చేస్తే మళ్ళీ మార్చలేరా? అమరావతి గుదిబండ, డబ్బంతా అక్కడే పెడితే మిగిలిన ప్రాంతాలు ఏం కావాలి? మాజీ ముఖ్యమంత్రి జగన్ విమర్శలు, అమరావతికి తాము వ్యతిరేకం కాదని వ్యాఖ్య. ఇక్కడ ఎంతో అద్భుతంగా హాస్యాస్పదంగా ఉందంటే అన్నివన్నీ అనేసి అమరావతికి తాము వ్యతిరేకం కాదని వ్యాఖ్య అని అంటున్నారు. మరి వ్యతిరేకం కానప్పుడు 14 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చినప్పుడు, బైఫ్రికేట్ తర్వాత, తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత, అప్పుడు మేము అమరావతికి యాక్సెప్ట్ అనే వ్యక్తి 19 తర్వాత అమరావతిపై పెంట ఎందుకు జల్లారు? అమరావతిని ఎందుకు ఆపేశారు? రోడ్లు ఎందుకు ధ్వంసం చేశారు? ప్రజావేదిక ఎందుకు కూల్చేశారు? సరే, మీకు అమరావతి ఇష్టం లేదు, 3 రాజధానులు అన్నారు, 3 ముక్కలాట ఆడారు. వైజాగ్, విజయవాడ, కర్నూలు అన్నారు, వైజాగ్ అన్నారు. పోనీ వైజాగ్లో కనీసం ఒక గెస్ట్ హౌస్లో వెళ్ళి స్టే చేశారా? లేదే. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వీరికి తలుచుకుంటే నెల రోజుల్లో బిల్డింగ్ లేపు అక్కడే ఉండొచ్చుగా. ఈ తాడేపల్లిలో ఎందుకు ఉండాలి? అమరావతి రీజన్లోనే ఎందుకు ఇల్లు కట్టుకోవాలి? ఇష్టం లేనప్పుడు ఇక్కడే ఎందుకు ఉండాలి? ఏమంటే అక్కడ హైకోర్టు ఉంది, సెక్రటేరియట్ ఉంది కాబట్టి విజయవాడ పరిధిలో, అమరావతి పరిధిలో ఏదో కథలు చెప్తారు. పోనీ ఆ వైజాగ్ నేను చేశారా, రుషికొండని బోడిగుండు కొట్టించారు. ఇప్పుడు ఏవైతే వస్తున్నాయో కంపెనీలు, ఇవన్నీ నేను తెచ్చినవని సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారు. పేరు చోరీ అంటారు దీన్ని. దాని రివర్స్లో వాళ్ళ పత్రిక ద్వారా తిరిగి చేస్తున్నారు. గతంలో ఆ మిట్టల్ స్టీల్ సంబంధించిన ఏదో వచ్చినప్పుడు కూడా వాడెవడో ఒరిస్సాలో పెట్టాడంట, బీహార్లో పెట్టాడంట, మళ్ళీ ఆంధ్రాలో పెడతాడా? వాడికి పని పాట లేదా? ఆడదారు అంత డబ్బు ఉంటుందా అని విమర్శించిన ఈ వ్యక్తి ఇప్పుడు అదే మిట్టల్ స్టీలు నేనే ఇక్కడ తెప్పిస్తున్నా అన్నాడు. ఎంత అంటే అది మహేష్ బాబు గారు డైలాగ్ కొట్టినట్టు, ఇట్టా కొడితే అట్టా వచ్చేస్తుంది, గూగుల్ మర్చిపోదుగా అంటాడు ఆయన. గూగుల్ మర్చిపోవట్లే, వెంటనే పాత స్టేట్మెంట్ కొత్త స్టేట్మెంట్ వేస్తున్నారు. ఇట్లాంటి వ్యాఖ్యలు ఆయన రేంజ్కి తగ్గట్టు వ్యాఖ్యలు కావు అనేది చాలామంది విశ్లేషకుల అభిప్రాయం. ఇక్కడ చూడండి, తీర్మానం డ్రామా అన్నారు. తీర్మానం చేయకపోతే మరి పార్లమెంట్కి ఎలా పంపిస్తారు? లేదు, యావత్ ప్రపంచము, కేంద్ర ప్రభుత్వము, రాజ్యాంగం ఇవన్నీ కూడా డ్రామాలేనా? లోక్సభలో ఆమోదం అయిపోయింది, ఇవాళ పెద్దల సభ రాజ్యసభలో కూడా ఆమోదం అవ్వబోతుంది, తర్వాత రాష్ట్రపతి ఆమోదం. ఎందుకు? ఎటువంటి వాడు ఎవడొచ్చి మళ్ళీ ఎటువంటి పొరపాటున ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళ తర్వాత వచ్చిన పిచ్చి చేష్టలు చేసిన ఏమీ ఒక రాయి కూడా కదపకుండా ఉండడం కోసం చేసే ప్రయత్నం. అమరావతి గుదిబండ, అమరావతికి తాము వ్యతిరేకం కాదని వ్యాఖ్య. మరోవైపు మావిగన్ అంటే ఏంటట? మచిలీపట్నం నుంచి విజయవాడ నుంచి గుంటూరు వరకు, సుమారుగా మచిలీపట్నం నుంచి విజయవాడకు ఒక 60-70 కిలోమీటర్లు, విజయవాడ నుంచి గుంటూరుకు 30-40 కిలోమీటర్లు, ఓవరాల్గా ఈ 100 కిలోమీటర్లు, 110 కిలోమీటర్లు ఏదైతే ఉందో మావిగన్. మచిలీపట్నంలో విజయవాడలో గుంటూరులో గున్. ఆ గున్కు మావిగు అంటే సరిపోదుగా, గున్ ఎందుకు అంటే జగన్ అని గుర్తు రావాలట, అందుకు మావిగన్ అని పెట్టుకున్నాడు ఆయన. మేబీ చూడండి, రేపు రాబోయే వాళ్ళ పత్రికలో, ఛానల్స్లో మావిగన్లో జరిగిన సభ అనేది రాస్తారు. ఇంకా అమరావతి అని వాళ్ళు రాయరు, వాళ్ళ ఇష్టం కదా, వాళ్ళకు ఒక సొంత నెట్వర్కే ఉంది. సో దీనిపైన కూడా సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 14-19 మధ్యలో ప్రతిపక్ష హోదాలో ఉండి ఒప్పుకున్న వ్యక్తి, 19 వచ్చాక దాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి, మరలా దాన్ని గుదిబండ అంటూ అక్కడ రైతులు ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదని చెప్పి ఎంపీ మిథున్ రెడ్డి పార్లమెంట్ సాక్షిగా మాట్లాడినప్పటికీ నిజంగా అవ్వకపోతే రైతులు ఎందుకు అటు తిరుపతి నుంచి ఇచ్చాపురం వరకు కాలినడక ర్యాలీ చేసి వెంకన్న స్వామికి, బెజవాడ దుర్గమ్మకి, శ్రీశైలం మల్లానికి మొక్కులు ఎందుకు చెల్లించుకుంటారయ్యా? మొన్న కూటమి ప్రభుత్వం వచ్చాక వాళ్ళందరూ మొక్కులు చెల్లించుకొని ఆనందోత్సాహాలతో డ్యాన్స్లు వేశారు. అది కదా మీ పతనం, అది కదా మీకు 11కు పరిమితం. సో ఇక్కడ ఇదైతే ఒక వార్త. అంటే మచిలీపట్నం నుంచి విజయవాడకి ఒక
ఆల్మోస్ట్ 60-70 కిలోమీటర్లు ఉంటుంది ఒక హైవే. తర్వాత అదే పూణే వరకు ఉండే హైవే, అది 216 హైవే నెంబరు. ఆ తర్వాత విజయవాడ నుంచి గుంటూరు వరకు అదొక హైవే, అదొక 30-40 కిలోమీటర్లు. ఓవరాల్గా 100-110 కిలోమీటర్ హైవేకి ఇరుపక్కల డెవలప్ చేస్తే సరిపోద్దంట. మరి మీరు అప్పుడే చేయొచ్చు కదా. అప్పుడు మీకు ఈ ప్లాన్ బి ఎందుకు రాలేదు? మీరు 19 నుంచి 24 మధ్యలో ఉన్నప్పుడు ఎందుకు ప్లాన్ బి రాలేదు? అంటే వైజాగ్లో భూములు దోచుకోవడానికి ప్లాన్ సియా, కర్నూలులో భూములు దోచుకోవడానికి ప్లాన్ డియా, విజయవాడ నుంచి వేరే భూములు దోచుకోవడానికి ప్లాన్ ఈయా, ప్లాన్ జెడ్ వరకు ఉన్నాయా మీ దగ్గర? అంటే చేతకాని మాటలు ఇవన్నీ కూడా అనిపిస్తుంది. మరోవైపు మరి అప్పుడే మీరు చేయొచ్చు కదా అధికారం ఉన్నప్పుడు, ఎందుకు చేయలేదు? అంటే కేవలం ప్రజల దృష్టి మళ్లించడానికే. ఇప్పుడు దీని మీద చాలామంది రకరకాల విమర్శిస్తున్నారు. ఇంకా చూద్దాం మీరు ఏ విధంగా విమర్శిస్తారు.